వెంకటరామరెడ్డి, ఎన్ని ఎకరాల పొలం ఉంది? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉంది. ఏ పంటలు వేస్తున్నావు? నేను ఎక్కువ చామంతి, వేరుశనగ. చామంతి, వేరుశనగ. ఇప్పుడు కొత్తగా ఇది మొక్కజొన్న పెట్టు. మొక్కజొన్న పెట్టావు. 3 పంటలు వేసావు ఈ సీజన్లో. ఏంటండి మీ పేరు ఏంటండి? శివారెడ్డి. ఏంటి ఏమేమి పంటలు ఏంటి? ఎంత? వేరుశనగ, మినుమ, నువ్వులు. ఈ 3 వేస్తున్నారు. 2 ఎకరాల భూమి ఉంది. నీ పేరే? శ్రీనివాసరెడ్డి. మీరేంటి పేరు? ఏం చేస్తున్నారు? నేను వ్యవసాయం సార్. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు పొలం? నాకు 4 ఎకరాలు సార్. మ్యాంగో పెట్టాను. మ్యాంగో ఎంత వేసారు? మ్యాంగో 4 ఎకరాలు వేసాను. 4 ఎకరాలు మ్యాంగో వేసారు. అందులో ఇంటర్ క్రాప్ కూడా మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ వేశారు. కల్టివేషన్ ఇప్పుడు గ్రీన్ గ్రామ్ వేస్తాం సార్. గ్రీన్ గ్రామ్ వేసారు. ఇప్పుడు మీ ముగ్గురితో మాట్లాడడానికి వచ్చాను నేను. నీ పేరేంటి? సాంబశివరెడ్డి. నువ్వు ఎన్ని ఎకరాలు వేసావు? ముందుగా 4 ఎకరాలు వేసాం సార్. 4 ఎకరాలు. మొత్తం ఎంత పొలం ఉంది? 4 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరా చామంతి చేశాను, 1 ఎకరా సంపంగి వేసాను, ఒక 2 ఎకరాలు బీడు ఉంది సార్. తర్వాత మినుము వేస్తాం. మినుము వేస్తున్నారు. ఇప్పుడు మీరు రకరకాల పంటలు చేస్తున్నారు. ఇక్కడ గ్రోమోర్ ఉంది. ఇప్పుడు మీ పంటల్లో మీరు వేసేటప్పుడు మీకు దిగుబడి రావడం, ఇప్పుడు ప్రపంచంలో కూడా మార్పులు వచ్చేసాయి. ఇంత మునుపంతా కూడా మీరు వరి పండిస్తే తినేసేవాళ్ళు. అప్పుడంతా మనమే ఇంటికి తయారు చేసుకునేవాళ్ళం. అప్పుడు ఎరువులతో చేసేవాళ్ళం. ఎనవల ఎరువు, లేకుంటే ఆవుల ఎరువు, లేకుంటే అప్పుడు బాగా వచ్చేది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం. ఇప్పుడు మర్చిపోయి ఏం చేస్తున్నాం అంటే కాంప్లెక్స్ ఎరువులు, దానికంటే యూరియా ఎక్కువ వేస్తున్నాం. ఇప్పుడు నీ బాడీకి మందు ఇస్తాం. మందు ఇచ్చినప్పుడు పనిచేస్తుంది. అదే ఎక్కువ స్టెరాయిడ్స్ ఇచ్చామనుకో ఏమవుతుంది? భూమికి కూడా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు మీ భూమి అసలు వాడడం లేదు, అయిపోయింది. దానివల్ల ఇంకొక పక్కన ఇంకొకటి ఉంది, కాంపోస్ట్ ఎరువులు వర్సెస్ యూరియా. యూరియా చీప్గా ఉంది, అందరూ వేస్తున్నారు. ఎట్లా దీనికి పరిష్కార మార్గం ఎట్లా? ఇది పరిష్కారం నువ్వు ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. టెక్నాలజీస్ ఏమొచ్చాయి? మనం పండించే పంట టెస్ట్ చేస్తున్నారు. రెసిడ్యూ దీంట్లో ఏమి ఉందని టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్గా ఉంటే కొనడం లేదు. ఈ సమస్యల్ని ఎట్లా అధిగమించాలి? మీ అందరి అభిప్రాయాలు ఏంటి? నేను కూడా ఇది కష్టమైన పని. మనకందరికి అలవాటు అయిపోయింది ఏంటంటే ఏదో చేస్తున్న వ్యవసాయం, పంట వేస్తున్నాం, నష్టాలు వస్తున్నాయి, బాధపడుతున్నాం తప్ప ఇంకోటి కాదు. సమస్యలు ఉన్నాయి. ఉన్న సమస్యల్ని జటిలం చేసుకుంటున్నాం కదా, ఇంకా బ్రతకాలి కదా మనం.